హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి మనము జైన్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది తిరుపతికి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అసలు ఇది మెయిన్గా మనకి అన్నమయ్య సర్కిల్ నుంచి రాయల్ చెరువు రూట్ అనమాట. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వెళ్ళామంటే ఆ రూట్లోనే రామచంద్రాపురం ఉంటుంది. రామచంద్రాపురం అదే ఆ ఊర్లోనే ఇది శ్రీ సిద్ధేశ్వర తీర్థనే ఉంటుందన్నమాట. అదే జైన్ టెంపుల్ అని మాత్రము అలా ఏమీ ఉండదు. ఆ బోర్డు కనిపిస్తే మనము లోపలికి వెళ్ళడమే. ఇదైతే మనకి మార్నింగ్ 6 AM నుంచి 7 PM వరకు అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనకి ఏరియాలో. అసలు ఫుల్ గార్డెను, ఇంకా అసలు చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. మీరు తిరుపతికి తిరుమలకి ఇలా దర్శనానికి వచ్చిన ఒక్క టైం తీసుకొని ఇటు సైడు విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ మొత్తము. ఇంకా మనకి గూగుల్ మ్యాప్లో కూడా మనము సెర్చ్ చేస్తే జైన్ టెంపుల్ ఇక్కడ మనకి డైరెక్ట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది. చూసారా గార్డెన్ ఏరియా అంతా అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి 6 కిలోమీటర్స్ అనమాట తిరుపతి నుంచి. అదొక్కటే లేదు, మనకి ఇంకా దగ్గరగా అంటే తిరుపతి దగ్గరగా ఉంటే మాత్రము అస్సలు ఇంత పీస్ఫుల్గా అయితే ఉండదని నా నమ్మకము. ఎందుకు అంటే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటారు కదా, తిరుమలకి వచ్చిన ఎక్కువ ఇలా వస్తూ ఉంటారు. ఇది కొద్దిగా 6 కిలోమీటర్స్ కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంది అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైము మీరు తిరుమలకి ఇలా తిరుపతికి దేవుడు దర్శనంకి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఈసారి ప్లాన్ చేసుకొని రండి. ఇక్కడైతే ఫుల్ మార్బల్స్తోనే ఉంది ఫ్రెండ్స్. అంతా వైట్ మార్బల్స్ పాలరాయితోనే కట్టున్నారు మొత్తము. ఇక్కడ 100 మంది పని వాళ్ళతో 18 నెలల్లో ఇది కట్టారనమాట. మొత్తం ఫుల్ పాలరాయే, ఇంకా అసలు వేరే ఏది అంటే టైల్స్ కానీ ఏది లేదు, మొత్తం మార్బల్స్తోనే కట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫుల్ గార్డెన్ ఏరియా కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 24 రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. మొత్తము అంటే జైన్ వాళ్ళకి సంబంధించిందే ఉందన్నమాట. అంటే మనకు నాకైతే పెద్దగా తెలియలేదు. వాళ్ళు అంటే జైన్కి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు అనమాట. ఇంకా లక్ష్మీనారాయణ స్వామి మాత్రం నాకు ఒక్కరు అర్థమయ్యింది అంతే. నెక్స్ట్ ఇక్కడ అదే అంటే చాలా బాగుంది గార్డెన్ కానీ. అసలు చాలా మెడిటేషన్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. మనము మెడిటేషన్ చేసుకునే పని అయితే ఇక్కడ వచ్చి 1-2 అవర్స్ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా ఫోటోషూట్ కూడా మనకి ఇది సూపర్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ. అంటే ఎవరు ఏం చెప్పలేదు, అంటే ఎవరు ఫొటోస్ తీసుకోవద్దు వీడియోస్ తీసుకోవద్దు అని మామూలుగా సెక్యూరిటీ వాళ్ళు అలా చెప్తారు కదా, ఇక్కడైతే ఏం చెప్పలేదు ప్రస్తుతానికి. మీరు ఒకవేళ ఫోటోషూట్ మ్యారేజ్కి అలా ఏదన్నా ఉన్నా మీరు ఒకసారి ఇక్కడ వచ్చి కనుక్కొని మీరు ఫోటోషూట్ కూడా తీసుకోండి. ప్లేస్ చాలా బాగుంది. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే రూమ్స్ కూడా ఉన్నాయి. మనము ఇక్కడ తిరుమలకి వచ్చినాక ఇక్కడ కూడా మీరు వచ్చి ఇంకా ఈ ఏరియా అంతా చూసుకొని అక్కడ రూమ్స్ కూడా తీసుకొని మీరు టెంపుల్ వాళ్ళని కనుక్కొని రూమ్స్ తీసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. ప్లేస్ చాలా బాగుంది కాబట్టి. ఇంకా ఇక్కడ మనకి ఇది స్టార్ట్ చేసి 2018లో అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మన ఈ టెంపుల్ ఓపెన్ చేసింది 6 years అవుతుంది ఇప్పటికీ. అసలు ఇన్ని ఇయర్స్ నుంచి అసలు మేము తిరుపతిలో ఉండి కూడా చూడలేకపోయాము. ఫస్ట్ టైం అనమాట. అసలు వెళ్తే అసలు ఇంత మంచి టెంపుల్ ఇన్ని రోజులు మిస్ అయిపోయామనిపించింది నాకైతే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళి ఇక్కడ టెంపుల్ని దర్శించుకోండి. అంటే బాగా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా గార్డెన్ కానీ ఫోటోషూట్ అందరూ ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది. చూసారా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ కానీ ఇంకా మీ చుట్టుపక్కల
ఏవైనా టెంపుల్స్ ఉన్నా నాకైతే రివ్యూ ఇవ్వాలన్నా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఖచ్చితంగా నేను చెప్తాను. ఇదే కాకుండా నేను తిరుపతిలో గురించి చాలా అయితే వీడియోస్ పోస్ట్ చేసున్నాను. మీరు దర్శనానికి వచ్చినా లేకున్నా అటు సైడ్ తిరుపతిలో ఉండే వాళ్ళైనా మీకు ఏదన్నా అంటే వీడియోస్ కానీ ఏదైనా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. నేను ఖచ్చితంగా అది రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫుల్ వ్లాగ్ అయితే ఇంకా మొత్తం చూసేసేయండి. అసలు చాలా పీస్ఫుల్ ఏరియా మొత్తము. అసలు నేరుగా వెళ్ళారు అంటే ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అంటే మీకే అర్థమవుద్ది అనమాట. వీడియో కన్నా నేరుగా వెళ్తేనే మీకు బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మీరు ఖచ్చితంగా ఒకసారి తిరుమలకు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ స్మాల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.